చాలా రోజుల తర్వాత పవర్ స్టారు చంద్రబాబు గారు ఇద్దరు కలిసి వెళ్ళడం, ఈసీకి ఫిర్యాదు ఇవ్వడం, తర్వాత మీడియాతో మాట్లాడడం. సో వీళ్ళు చేసిన ప్రధాన అంశం అన్నది దొంగ ఓట్లు, దాన్ని అరికట్టాలి. ఏంటి దొంగ ఓట్ల అంశం? చాలా రోజులు పెట్టి తిరుపతి ఎంపీ ఎలక్షన్ల దగ్గర నుంచి పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న నేపథ్యం. దీనికి ఏమన్నా సాక్ష్యాధారాలు ఏమన్నా పక్కాగా ఉంటాయా? కలెక్టర్లు, ఎస్పీలు కూడా చాలామంది వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అధికారులు ఈ రకంగా ఐఏఎస్ ఐపీఎస్లు అమ్ముడుపోతున్నారు కొంతమంది అని చెప్పి వీళ్ళు మాట్లాడే పరిస్థితులు. దీన్ని ఏ రకంగా చూసుకోవాలి? రాజకీయ విమర్శల, వాస్తవాల? అంటే కొన్ని చోట్ల ఫిర్యాదులు ఉన్నాయి, ఫిర్యాదులు లేవని కాదు. చాలా భారీ ఎత్తున ఒకసారి ఓట్లు ఎట్లా పెరిగిపోతున్నాయి, ఒకటే ఇంట్లో 70 ఓట్లు, ఒక ఇంట్లో 120 ఓట్లు ఎట్లా ఉన్నాయి అని. అయితే దీని మీద వైసీపీ వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ అని వాళ్ళు ఒకటి పెట్టి పంపుతుంటారు కదా. వాళ్ళేమో ఇవన్నీ కూడా 2019లో చంద్రబాబు హయాంలో నమోదైనాయని వాళ్ళు అంటారు. అప్పుడు అయినవి ఇప్పుడు మమ్మల్ని ఎలా అడుగుతారు? అవి చంద్రబాబు హయాంలో 2019లో నమోదయ్యాయి, అప్పుడు వాళ్ళ ఒక ఉద్దేశంతో అవన్నీ కూడా చేసుకున్నారు, ఇప్పుడు బెడ్సి కొట్టేసరికి వాళ్ళకి తెలుసు కాబట్టి అవన్నీ వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు అని. సో రెండోది, తిరుపతిలో అప్పుడు వచ్చిన కంప్లైంట్లు అవి ఇప్పటివరకు పరిష్కారం కాలేదంటున్నారు. అంటే ఈ కంప్లైంట్ ఎవరి మీద నిజంగా? ఇప్పుడు తిరుపతిలో ఆ ఉప ఎన్నికప్పుడు మేము ఫిర్యాదు చేసాం, అది ఇంతవరకు పరిష్కారం కాలేదు అంటే, పరిష్కారం కావడం అంటే ఏంటి? ఎన్నికల సంఘం దాన్ని తీవ్రంగా నోటిఫై చేసి అట్లా చేయలేదంటే వాళ్ళ ఉద్దేశంలో అంత సమస్య లేదని వాళ్ళు భావించి ఉండాలి, లేదా సమస్య కాదని వాళ్ళు భావించి ఉండాలి. ఇదొక డైమెన్షన్. అంటే ఓట్లు ఎక్కువ పెట్టడము, తిరుపతి ఫిర్యాదు. మూడోది, హైదరాబాద్లో అంటే తెలంగాణలో ఎన్నికలు అయిన తర్వాత ఇక్కడ ఓటు వేసిన వాళ్ళు ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ ఓటు వేస్తున్నారు. ఇదొక పెద్ద కార్యక్రమంలాగా వాళ్ళు దీనికోసం ఒక వెబ్సైటో ఒక ఇది కూడా పెట్టుకొని తెప్పించి మరీ చేస్తున్నారు. ఇదొక కార్యక్రమం, తతంగం. ఈ విధంగా లక్షల మంది ఓట్ల అయితే అంటూ ఉంటారు హైదరాబాద్లో కానీ ఇతర చోట్ల, మాకు అక్కడ కూడా కార్డు ఉంది, లేకపోతే అక్కడే ఉంది, ఇది నిజంగా ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. సో దీని మీద అయితే ఒక వ్యవస్థీకృతమైన ఇది కూడా జరుగుతున్నట్టు కనిపిస్తుంది మనకు. ఇది అభిమానం కొద్దా, ఇంకోటి అభిమానం ఉంటే ఏదో ఒక చోట ఓటేయాలి, 2 చోట్ల ఒక 3-4 నెలల వ్యవధిలో ఒక వ్యక్తి ఇక్కడ ఓటేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఓటేసాడు అనుకోండి, అప్పుడు ఆ ప్రక్రియ తికమక అవుతుంది కదా. సో అది వైసీపీ వాళ్ళ యొక్క వాళ్ళ ఆరోపణ, వీళ్ళది ఆరోపణ. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడిని అది కూడా అడిగారు మీడియా వాళ్ళు. అడిగితే ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు అనుకోండి, ఓటేయలేదనుకోండి, ఇక్కడికి వచ్చి వేసుకోవచ్చు కదా అని ఆయన అంటాడు. వేయకపోతే పర్వాలేదు, కానీ వేశారా లేదా అంటే ఇన్స్టెంట్గా నమోదు చేసుకోకూడదు. ఈ వ్యక్తి ఇంతకుముందు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఓటేసాడా లేదా మీరు తెలుసుకోవాలి అనేది వాళ్ళు చెప్పే మాట. సో మొత్తం మీద ఇది ఇద్దరు కూడా వాళ్ళ పద్ధతిలో పెంచినట్టు కనిపిస్తుంది మనకు. ఎలా వీళ్ళు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో జరిగినవి కూడా తిరుపతి నుంచే చాలా ఎక్కువ అయిందండి. ఇది తిరుపతి నుంచి ఫిర్యాదు ఎక్కువ అయింది. బట్ వాట్ ఈజ్ ద ఎలక్షన్ కమిషన్ ఈజ్ డూయింగ్? ఇప్పుడు ఈరోజు ఎలక్షన్ కమిషన్ విజయవాడలో సమావేశం పెట్టి అన్ని పార్టీల వాళ్ళను కలిసి మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద బాధ్యత ఉంది కదా. వీళ్ళు ఫిర్యాదు చేయాల్సింది, కేసు పెట్టాల్సింది ఎలక్షన్ కమిషన్ మీద. నిజానికి అంటే ప్రతిదీ కూడా కేవలం అవతల పార్టీ కోణం అనే దానివల్ల చూడటం వల్ల ఉపయోగం లేదు. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడేమీ విమర్శలకు అతీతంగా లేదు. చాలా విమర్శలు, ఆరోపణలు, పక్షపాతాలు ఇవన్నీ దాని మీద ఉన్నాయి. ఎక్కడ ఎవరి తరఫున వాళ్ళు పనిచేస్తారో కూడా. కాబట్టి వాళ్ళకు నిజంగా అన్ని ఆధారాలు ఉంటే వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళి దాని మీద ఫైట్ చేస్తే మంచిదే. ఎక్కువ సమయం కూడా లేదు, అత్యవసర ప్రాతిపదిక మీద. ఇప్పుడు విజయసాయి రెడ్డి కౌంటర్ కంప్లైంట్ ఏంటి అంటే, ఒక వ్యక్తి 1,50,000 ఓట్లు దొంగ ఓట్లు అని చెప్తున్నాడు. 1,80,000 ఓట్లు దొంగ ఓట్లు అని ఆయన ఎవరో ఒక ఏం చెప్తారు. చంద్రగిరికి సంబంధించి 1,00,000 ఓట్లు అక్కడే దానికి కూడా వస్తారు. చంద్రగిరి ఓట్లు 1,00,000 ఓట్లు అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు అనేది ఒకటి. అవును. ఇంకో వ్యక్తి 1,50,000 ఓట్లు దొంగ ఓట్లు అని చెప్తున్నాడు. ఆయన ఎలా చెప్తాడు అసలు? ఆయనకి ఎలా తెలుస్తుంది? ఆ ఫిర్యాదు మీరు ఎలా తీసుకుంటారు? ఇది ఈయన ఫిర్యాదు అంటే ఇక్కడ ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఒక గుర్తింపు లేని పార్టీ. అదేంటి సార్ అసలు గుర్తింపు లేని పార్టీ ఈసీని ఏ రకంగా కలుస్తారని చెప్పి డైరెక్ట్ గా ఈయన హిట్ చేసింది. అంటే రిజిస్టర్డ్ పార్టీస్ కూడా కలవచ్చు, రిజిస్టర్డ్ పార్టీస్ కలవచ్చు తీసుకోవచ్చు. ఎంత టైం ఇచ్చారు, ఏం చెప్పారు. ఇంకోటి అంటే ఒకటి కంప్లైంట్ అనేది ఎప్పుడు రిజిస్టర్ అవుతుందంటే, అవును, ఇలాంటి ఇతర పార్టీలకు ఎవరికైనా తిరస్కరించి పవన్ కళ్యాణ్ మాత్రమే కలుసుకుంటే అప్పుడు దాని మీద ఫిర్యాదు చేయాలి. ఈ రోజు అందరినీ ఇన్వైట్ చేసి అందరినీ కలుస్తున్నప్పుడు వాళ్ళు ఇన్వైట్ కూడా చేసినప్పుడు, ఇంతకుముందు కూడా ఉదాహరణకు నిమ్మగడ్డ రమేష్ ఉన్నప్పుడు కూడా ఆయన జనసేనను కూడా పిలిచాడు. అవును.
తెలుగుదేశం బాయ్కాట్ చేసిన జనసేన నాదెండ్ల మనోహర్ వచ్చి రమేష్ను కలిసి మాట్లాడి వెళ్ళారు. మరి అప్పుడేం వీళ్ళు అభ్యంతరం పెట్టలేదే. అంటే ఇది రాజకీయ విమర్శ లేకపోతే అంతే దాన్ని కదా, ఏదో రాజకీయ తక్కువ చేయాలని విమర్శ మాట్లాడడం విమర్శ ఒకటి. రెండోది పవన్ కళ్యాణ్ది గుర్తింపు లేని పార్టీ అని చెప్పడం జనాలకు ఒకటి తీసుకెళ్ళడం. అనేది. మూడోది వాళ్ళు ఇంకొకటి కదా, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక పార్టీని రిజిస్టర్ చేశారు, జాతీయ జనసేన పార్టీ అని. అవును. దానికి కూడా గ్లాస్ లాంటి గుర్తు తెప్పించారు. దాన్ని ఏం చేయలేరు, ఎందుకంటే ఇది జాతీయ పార్టీ కాదు కదా. అది ఎంతవరకు జాతీయ పార్టీ వేరు, రిజిస్టర్ చేసుకున్నాడు ఆయన జాతీయ పార్టీగా. అందువల్ల పవన్ కళ్యాణ్కు ఆయన పార్టీకి గుర్తింపు లేదని చెప్పడం, వీళ్ళు పదే పదే నొక్కి చెప్పడం. ఓటర్లు గుర్తిస్తారా లేదనేది వేరే ప్రధానం, కానీ విజయసాయి రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకోరు కానీ గుర్తించకపోవడం పెద్ద సమస్య కాదు కదా. నిబంధనలు ఉంటాయి.